ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు పోలీసులు. మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహా 24 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ నెల 27 రామగిరి ఎంపీపీ ఎన్నికలో నిరసన తెలిపారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీల కిడ్నాప్ను ఆయన అడ్డుకున్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని తోపుదుర్తితో పాటు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ ప్రశ్నించారు, నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిపై కేసులు నమోదు చేయడం కూటమి కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదు చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దాడులు చేసిన పరిటాల వర్గీయులపై మాత్రం పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మరింత వేగవంతం చేసింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కోసం పోరాడి ఎంపీపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్లపై పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రామగిరిలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు పరిటాల వర్గీయులు మోహరించారు. విప్పు జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కూడా దాడి చేశారు, వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత అదే కేసులో అక్కడ ఎవరైతే హింసకు పాల్పడ్డారో వాళ్ళు కూడా పెనుకొండకు వచ్చి అలజడి సృష్టించిన వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకు దాడులు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించి పోలీసులు ఏకపక్ష వైఖరిని నిరసించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా ఉషా శ్రీచరణ్లపై కేసు నమోదు చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. తోపుదుర్తి, ఉషా శ్రీచరణ్ సహా మొత్తం 24 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు రమ్మంటేనే పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు, అక్కడ బైండవర్ నమోదు చేస్తామంటే అక్కడికి వెళ్లారు. అయితే అదే సందర్భంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు మోహరించడం, వచ్చిన ఎంపీటీసీల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన దాడికి పాల్పడడం, ఇదే సందర్భంలో ఒక ఎంపీటీసీ కూడా కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు కూడా రావడం, ఇదంతా చూస్తాం. అయితే టీడీపీ నేతలు వదిలేశారు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల పైన పోలీసులు కేసు నమోదు చేయడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు, మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.